ఎప్పుడో 40 ఏళ్ళ కిందనే లక్ష్మణ్ గారితో కూడా చాలా చక్కగా పరిచయం చేశారు. ఆయన చెప్పేటోడు కదా, సమయాన్నంతా ఊరికే కూడా ఊరికి అయిపోతానే, ఆయన రిటైర్డ్ అయిపోతానే ఆయన కొడుకులు పిల్లలకు అందరికీ బాధ్యతగా చేసినాడు. వచ్చిన డబ్బు అంతా కూడా మీతో పంచుకున్నాను అనుకుంటా. వచ్చిన పెన్షన్ అంతా ఏం చేస్తారంటే డబ్బు అంతా కూడా మన కొడుకులు ఏమారో చాలా మంచి స్థాయిలో ఆ డబ్బు అంతా కూడా ఏం చేస్తారంటే పెన్షన్ డబ్బు నా కాడికి చాలా పెద్దవాడు తండ్రితో సమానం. ఆయన కూడా నన్ను పిలిచి దగ్గరికి వాక్యము ధ్యానించి మాట్లాడడం చెప్పడం ఏదన్నా ఆ డబ్బు అంతా బైబిల్లో పెట్టుకుంటాడు. కొత్త నోట్లని పెట్టుకుంటాడు. బైబిల్ కొత్తది, బైబిల్ చక్కగా పొద్దునే రిటైర్డ్ అయినాడు. ఇంకా అందరికీ మనవరాలు అంతా చాలా చక్కగా చెప్తుంటాయి. ఆయన ఉదయకాలం 9 గంటలకు స్నానం చేయడము, మంచి కథల పనులు మామూలుగా ఉంటాయి కట్టేసి కూర్చోవడము, స్నానం చెట్టు కింద కూర్చుంటాడు, బైబిల్ తీసుకుంటాడు. ఇంకా చదువుతుంటాడు. చదువుతా నేను పోతా, నేను అప్పుడు బిల్కరెక్ట్గా ఉండి పోతా అంటే ఎక్కువ మా ఇంటికి ఏమనుకున్నానంటే ఆ కూర్చున్న తర్వాత అన్ని ప్రశ్నలు ఎత్తాడు. దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు ఎవరు? దేవుని ఇల్లు అంతట్లో సౌందర్యవంతుడు ఎవడు? ఎవరు విద్య కలిగించేటి వాడు? దేవుని యొక్క ఇట్లా కొన్ని ప్రశ్నలు వేస్తాడు. దేవుని మందిరం మందిరానికి పోతుంటావు కదా నువ్వు, ఆయన కూడా ప్రశ్న మందిరానికి పోతుంటావు కదా అడిగట, ఏమన్నా నీకు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా అని అడిగినప్పుడు ఒక ఆయన నేను అనలేదు కానీ కొత్తగా ప్రభులకు వచ్చేటప్పుడు 40 ఏళ్ళ కిందట చెన్నై పట్టణం పోయిన తర్వాత నేను మద్రాసులో పోయితే వాస్తవంగా తక్కువనే ఒప్పుకుంటున్నాను. ఈ మధ్య ప్రభుత్వంలో చెన్నైలో అంటే అప్పుడు కొత్తగా 40 సంవత్సరాల కిందట నేను 40 సంవత్సరాలు అప్పుడు చెన్నైలో పోయిన తర్వాత అప్పుడు పిలిపంకులు పెద్దోళ్ళు దళితులు వాళ్ళు ఉన్న తర్వాత అక్కడ ఒక పెద్ద ఆయన వాక్యం మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఎప్పుడో చెన్నైలో ఎప్పుడు జోష్ చెన్నై మద్రాసు పట్టణంలో కొన్ని వాక్యాలు కొన్ని సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు తమిళ్లో చెప్పినాడు. నువ్వు సరిగా లేవు, వాళ్ళు తమిళ్లో మాట్లాడి తెలుగులో మాట్లాడాను, నువ్వు ఇంకో కొంచెంగా తరగతి కావాలి. సో మనం అడిగేటప్పుడు ప్రభుత్వం ఉన్నామన్న తర్వాత కొద్దిగా దేవుని యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుని మందిరానికి ఇన్ని సంవత్సరాలు చూసిన తర్వాత కొత్తగా మన వాక్యం నేర్చుకోకపోతే ఎట్లా? కాబట్టి నేను ఆ జీవితంలో మనం తొలగిపోకుండా ఉండాలంటే ఈ యొక్క ఉదయకాలంలో దేవుని మందిరంలో మొట్టమొదటిగా లోకమైనటువంటి విగ్రహము నేను ఆ ఉదయంలో నుంచి తీసివేసుకోవాలి. నా బిడ్డను, నా బంధువులు, నా స్నేహితుని, నా ఉద్యోగాన్ని, నా ఇంటిని ఏదైనా కూడా పక్కన పెట్టాల్సిందే. మొట్టమొదటి నేను ఆ ఉదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి. అప్పుడే నువ్వు ఆశీర్వదింపబడతావు. అలాగే మన పితరుడు మోసే కానించి అనేక మంది వారు కరుణెత్తి ఆకాశం వైపు చూస్తూ నిండు మనసుతో హృదయపూర్వకంగా దేవుడి వైపు మనసు పెట్టినప్పుడు, దేవుడు వారు కరుణారా చూసినప్పుడు అనేక రీతిలుగా వారు ఆశీర్వదింపబడి మరి ఉన్నతమైన స్థానంలోకి వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మనం ఏం చేస్తామంటే అనేక సందర్భాల్లో దేవుని పక్కన పెట్టి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఏ నొప్పి వచ్చినా ఏది వచ్చినా కూడా నాకైనా నీకైనా మొట్టమొదటి మనం జ్ఞాపకం వచ్చేది ఏంటంటే ఆసుపత్రి. రక్షించబడ్డావు, మార్పు పొందావు, అనేక సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తున్నావు. 1 గంట సేపు లేదా ఒక 5 నిమిషాల సేపు ఒక 3 సెకండ్లు ప్రభా ఈ జబ్బు వచ్చింది, ఇంకా నేను హాస్పిటల్కి పోతున్నా ప్రభా, నీ చిత్తం అయితే ఎక్కడికి వెళ్తున్నానో, ఎక్కడికి నడిపించు ప్రభా అని కూడా కొంతమంది ఉన్నారు. నొప్పి వచ్చిందంటే ఇంకా ఎత్తు ఆసుపత్రికి 1 నిమిషం, 1 అర్ధగంట విశ్వాసం మనం ఒకవేళ నువ్వు చేయలేకపోతే అందుబాటులో ఉన్నటువంటి విశ్వాసంతోనైనా. కాబట్టి ఈ రీతిగా చేసేటప్పుడు దేవుని నుండి నేను తొలగిపోకుండా చక్కగా క్రీస్తు బండ పైన నిలబడేదానికి ఎంతైనా ఆస్కారం ఉంటున్నది.